Hare Krishna Mataji Santrabuji, Dandavat Pranam. Thank you for joining the morning japa session. మనం మంగళాచరణ చేద్దాము. ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. సో మనం ఈ మంగళాచరణ చేస్తున్నాం కదా, ఈ మంగళాచరణ మీనింగ్, ఒక్కొక్క ప్రేయర్ కి మీనింగ్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. అది తెలుసుకొని మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ ఏంటంటే ఆ భావం అన్నది వేరేలా ఉంటుందన్నమాట. మనము గురువుని ఎట్లాగా తన కృపనివ్వమని వేడుకుంటున్నాము, అండ్ మన పరంపరలో ఉన్న ఆచార్యస్ని, గొప్ప వైష్ణవుల్ని మనం ఎలా వారి కృపని మన పైన ఇవ్వమని మనం ఇలా ప్రేయర్ ద్వారా ఎలా చెప్తున్నాము, దాని మీనింగ్ తెలుసుకొని చెప్తున్నప్పుడు దాని ఇంపాక్ట్, ప్రేయర్స్ యొక్క ఇంపాక్ట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో మీనింగ్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే మనము రోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక్కొక్క ప్రేయర్, ఒక్కొక్క ఉంటుంది కదా, ఒక్కొక్క శ్లోక, అలా దానికి రిలేటెడ్గా మీనింగ్ అనేది తెలుసుకొని మనం క్లాస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్ మనం ఒక 4-5 days 6 days అయ్యేసరికి అన్నిటి మీనింగ్స్ తెలుసుకోగలుగుతాము. అండ్ మనం చేస్తున్నప్పుడు కూడా ఆ భావనతో చేసినప్పుడు దాని రిజల్ట్ అనేది కూడా వేరుగా ఉంటుంది అనమాట. మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఫైన్. సో ఈ రోజు కూడా మనము హరినామం యొక్క గొప్పతనం గురించి ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పుకోవడానికి ట్రై చేద్దాము.
అయితే మనకి జనరల్గా అంత్యకాలంలో ఎవరి స్మృతి జరగాలి అని చెప్పి మనం వింటూ ఉంటాము. మీకు ఐడియా ఉందా? అన్మ్యూట్ చేసుకోవచ్చు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. శోభ మాట్లాడుతున్నాను. హరే కృష్ణ కృష్ణ. పరమాత్ముడు మన భగవద్గీతలో చెప్పారు కదా, అంత్యకాలే స్మరన్ ముక్త్వ ఆ, ఆ, కలేవరం. ఆ, ఆ, రైట్. కృష్ణుడిని స్మరించమని చెప్తాడు ఆయన. ఆయన్ని కరెక్ట్. స్మరించమని. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనకి ఫేమస్ సేయింగ్ ఏముంటుందంటే, మన లైఫ్ అంతా ఎలా లీడ్ చేయాలి అంటే, లైఫ్లో మనకి చివరి మూమెంట్స్ వచ్చినప్పుడు మనకి ఎవరి స్మృతి ఉండాలి అంటే, అంత్యే నారాయణ స్మృతి అంటారు. ఓకే. అంటే అంత్యకాలంలో మన స్మృతిలో ఎవరు ఉండాలి అంటే నారాయణ ఉండాలి అంటారు. ఓకే. మరి అంత్యకాలంలో నారాయణ స్మృతి వచ్చింది అంటే ఏమవుతుంది అంటే మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయినట్లు. సి, ఇప్పుడు మాతాజీ చెప్పినట్లు కూడా మనము చివరి మూమెంట్స్లో మన లైఫ్ ఎండ్ అయ్యే టైంలో మనకి ఎవరి స్మృతి అయితే వస్తుందో, ఎలాంటి స్మరణ అయితే మనకి కలుగుతుందో, మన నెక్స్ట్ లైఫ్ దానికి రిలేటెడ్గా తీసుకుంటాం అనమాట. దిస్ ఈస్ హౌ. ఇలానే మన అయితే మనం జీవిస్తున్నామో నెక్స్ట్ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే, ఒకటి కర్మానుసారం మనం కర్మలు ఏదైతే చేసుకున్నామో దాన్ని బట్టి ఉంటుంది. అండ్ దానితో పాటు కూడా మనకి అంత్యకాలంలో స్మృతి ఎలా జరిగింది దాన్ని బట్టి మన నెక్స్ట్ లైఫ్ ఉంటుంది. సో అంత్యకాలంలో స్మృతి రావాలి అంటే మనం ఎలా బ్రతికితే అంత్యకాలంలో నారాయణ స్మృతి వస్తుంది చెప్పగలరా? సింపుల్గా. ప్రాక్టీసింగ్ ఆన్ లార్డ్స్ నేమ్ ఆల్ ద టైమ్. కరెక్ట్. సో జనరల్గా మనం ఎలా ఉంటుందంటే మన లైఫ్, మన అటాచ్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు మన పిల్లల పైన, వైఫ్ అయితే హస్బెండ్ పైన, హస్బెండ్ అయితే వైఫ్ పైన, లేకుంటే పేరెంట్స్ పైన, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన, వాళ్ళ వెల్త్ పైన. చాలా మందికి సంపద పైన చాలా మోహం ఉంటుంది, వదిలి వెళ్ళేటప్పుడు కూడా దాన్ని వదులుకోవాలని చెప్పి ఇష్టపడరు. అండ్ వాళ్ళ ఇంటి పైన కూడా చాలా మందికి అటాచ్మెంట్ ఉంటుంది, మోహం ఉంటుంది. సో అలా ఒక్కొక్కరికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో మనం లైఫ్ అంతా దేన్నైతే ప్రయారిటీగా పెట్టుకొని మనం బ్రతుకుతామో చివరి మూమెంట్స్లో అవి మనకి స్మరణలోకి వస్తాయన్నమాట. లేదు, నేను లైఫ్ అంతా ఇది ప్రయారిటీ పెట్టుకొని లాస్ట్ మూమెంట్లో నేను ఎలాగోలా నారాయణ స్మరణ తెచ్చేసుకొని నా లైఫ్ని సక్సెస్ఫుల్ చేసేసుకుంటాను అంటే చాలా కష్టతరమైన విషయం. అలా చేయడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే మన లైఫ్ అంతా ఎలా బ్రతుకుతామో, దేని గురించి ఎక్కువ స్మరణ పెట్టుకొని జీవిస్తామో, లాస్ట్ మూమెంట్స్ వచ్చినప్పుడు ఆ స్మరణ గట్టిగా పట్టుకుంటుంది అనమాట. ఎందుకంటే దేనికైతే మనం అటాచ్ అయ్యామో, దేనికైతే మనం అటాచ్ అయితూ లైఫ్ అంతా జీవిస్తామో, అవే థాట్స్, అవే ఫీలింగ్స్ లాస్ట్ మూమెంట్లో వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏదైతే నేను నేను అనుకొని బ్రతికానో ఈ మూమెంట్స్ వస్తున్నప్పుడు అవన్నీ వెళ్ళిపోతున్నాయి. అంతే కదా, అర్థమవుతుంది. చాలా మందికి కూడా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి దే నో, ఎప్పుడైతే బాడీ లీవ్ చేస్తున్నారో కొంత టైం ముందు వాళ్ళకి తెలుస్తుంది. సో మై మూమెంట్స్ హ్యాడ్ కమ్, నా లాస్ట్ మూమెంట్స్ అనేవి వచ్చేసాయి, ఐ హ్యావ్ టు లీవ్, నేను అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఒక్కసారిగా వచ్చే వేదన ఎలా ఉంటుంది అంటే, మనకేం చెప్తారు అంటే ఆల్మోస్ట్ 40,000, 40,000 తేళ్ళు ఒక్కసారిగా మనిషిని కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుందంట లాస్ట్ మూమెంట్స్లో. మరి అలాంటి మూమెంట్స్లో నారాయణ స్మృతి రావడం అన్నది అంత ఈజీగా ఉంటుందా? లైఫ్ అంతా మనం మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన భర్త, మన భార్య, మన ఇల్లు, మన కెరియర్, మన ఉద్యోగం, మన పేరు ప్రతిష్టలు, మన బిజినెస్, మన వాళ్ళు అని చెప్పి మనం బ్రతుకుతాం కదా. లాస్ట్ మూమెంట్లో ఇవన్నీ కాదు, నాకు నారాయణ నువ్వు కావాలి అంటే ఎలా వస్తాడు? రాడు కదా. సో మన ఆలోచనలు దేని వైపు అయితే తిరుగుతూ ఉంటాయో జీవితాంతం, లాస్ట్ మూమెంట్లో అదే వస్తాయి. ఓకే, లాస్ట్ మూమెంట్లో మరి ఆలోచనలు ఇట్లా వస్తే ప్రాబ్లం ఏంటి అంటే నెక్స్ట్ లైఫ్ కూడా దీనికి అనుగుణంగా వెళ్ళడం జరుగుతుంది అనమాట. See, ఏమంటారు అంటే శ్రీల ప్రభుపాద్, మనకి ఫౌండర్ ఆచార్య, ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు ఏమంటారు అంటే, ఒక వ్యక్తి తన డెత్ బెడ్ పైన చివరి మూమెంట్స్ లో ఉన్నప్పుడు శ్రీల ప్రభుపాద్ చెప్తారంట, చాంట్ 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 అని చెప్తారంట. అంటే జపం చేయి, జపం చేయి, హరినామ స్మరణ చెయ్యి, జపం చేయి, జపం చేయి, చాంట్ 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 అంటే ఆ వ్యక్తి ఏమంటారు అంటే, చాంటింగ్ చేయడం పక్కన పెట్టేసి శ్రీల ప్రభుపాద్ ఐ కాంట్ 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 అంటారనమాట. అంటే చాంట్ చేయి, చాంట్ చేయి, చాంట్ చేయి అని చెప్పి చెప్తున్నా కూడా పక్కన మనిషి ఉండి ఆయనకి ఏమవుతుంది ఆ మూమెంట్ లో ఇవి ఎక్కువైపోతాయి. ఏదైతే మనం బ్రతికామో అప్పటిదాకా అవి ఎక్కువ డామినేట్ అయిపోయి ధ్యానం చేయమన్నా కూడా ఆయన ఏమంటున్నారు, ఐ కాంట్ 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 అంటున్నారు అనమాట. నేను చేయలేను, నేను చేయలేను, నా వల్ల కాదు అంటారనమాట. సో
ఏదో miraculous గా లాస్ట్ మూమెంట్లో నేను కృష్ణ గురించి స్మరిస్తాను, నారాయణ గురించి స్మరిస్తాను, మొత్తం వదిలేసేసి హ్యాపీగా నెక్స్ట్ లైఫ్ అన్నది లేకుండా నేను భగవద్ధామానికి వెళ్ళిపోతాను అనేది అదొక ఫాల్స్ అజంప్షన్ అన్నమాట. అది అపోహ అయిపోతుంది తప్ప అది రియాలిటీగా జరగదు. అండ్ ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఏంటి అంటే, ఒక వ్యక్తి తన చివరి మూమెంట్స్ వచ్చాయని చెప్పి తెలుసుకొని, ఆయనకి ముగ్గురు సన్స్ ఉంటారు, ముగ్గురు అబ్బాయిలు ఉంటారు. సో ఆయన అడుగుతూ ఉంటారనమాట. సో మొదటి అబ్బాయి ఎక్కడున్నాడు అంటే, ఆయన పక్క నుండి వచ్చి ఇక్కడే ఉన్నానన్న, ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు అని అంటారనమాట. అంటే రెండో వాడు ఎక్కడ ఉన్నాడు రా అని చెప్పి వాళ్ళ నాన్న అంటారు. అంటేను అతను కూడా మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి, నేను కూడా ఇక్కడే ఉన్నాను నాన్న, మీరేమి కంగారు పడకండి, నేను మీ దగ్గరే ఉన్నా, కంగారు పడకండి, ఇక్కడే ఉన్నా అంటారు. కనీసం మూడో వాడు ఎక్కడ ఉన్నాడు రా అని అంటారనమాట. అతను కూడా వెనక నుండి వచ్చేసి, ఇక్కడే ఉన్నా నాన్న, మీరేమి ఇదవ్వద్దు, మేము ముగ్గురం మీ కళ్ళ ముందే ఉన్నామంటేను వెంటనే ఆయన అంటాడనమాట, నీకు బుద్ధి ఉందా లేదా, ముగ్గురు నా దగ్గర ఉండి ఏం చేస్తారు, అక్కడ షాప్ అన్నది అట్లానే వదిలిపెట్టేసి వచ్చేస్తారా, షాప్ చూసుకోవాలా లేదా అని చెప్పంటారు. సో చూడండి, లైఫ్ అంతా ఆయన ఏదైతే పట్టుకొని ఉన్నాడో లాస్ట్ మూమెంట్ లో కూడా ఏమవుతుంది, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను సరే, నా పిల్లలైన షాప్ ని పట్టించుకోవాలి, అలా వదిలేస్తే ఎలా అని చెప్పి భావన ఎటు తిరిగిందో చూసారా. మనం దేని వైపు అయితే వెళ్తూ ఉంటామో చివరి మూమెంట్స్ లో కూడా అలానే ఉంటాయి. సో ఎవరైనా కానీ నా దగ్గర ఉండాలి నా వాళ్ళు అన్న అన్న ఇదైనా ఉంటుంది కనీసం. అతనేమంటున్నాడు, వెళ్ళి షాప్ చూసుకోకుండా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటున్నారు అనమాట. సో మన లైఫ్ లో కూడా చాలా అటాచ్మెంట్స్ ఉంటాయి అలాగా. సో మరి ఇప్పుడు మరి అంతే నారాయణ స్మృతి జరగాలి అంటే మనం ఏం చేయాలి, వీటన్నిటిని వదిలేయాలా, మరి నా ఫ్యామిలీని, నా పిల్లల్ని, ఆ, నా వైఫ్ని, హస్బెండ్ని, ఇట్లా మొత్తం నా జాబ్ని కానీ అన్నీ వదిలేయాలా అంటే వదిలేయమని కాదు. మనం ఇవి ఎలా అయితే గట్టిగా పట్టుకుంటున్నామో అలానే ప్రతిరోజు కూడా హరినామాన్ని, మన ఆధ్యాత్మిక సాధనని కూడా గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవడం అంటే అర్థం ఏంటి అంటే, see, ఎన్ని ఉన్నా, ఎన్ని జరుగుతున్నా, ఏది ఉన్నా కానీ లైఫ్లో మనం ఒక రోజు లేచాము అంటే ఆ రోజు తినకుండా, ఆ రోజు మన ఫ్యామిలీ వాళ్ళకి ఎంతో కొంత టైం అన్నది స్పెండ్ చేయకుండా మన లైఫ్ గడుపుతామా? గడపము. సో ఎంత బిజీ డే అయినా, ఎలాంటి రోజైనా కానీ కొన్ని పనులు మాత్రం మనం ఆపకుండా అవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అలానే మన సాధన కూడా ఎలా ఉండాలి, హరినామ స్మరణ అనేది ఎలా ఉండాలి అంటే, నేను ఇవాళ లేచాను, నాకు ఇవాళ ఇంకొక డే భగవంతుడు ఇచ్చాడు అంటే ఐ హ్యావ్ టు యూస్ దిస్ డే టు చాంట్ హరినామ్. ఈ రోజు నేను ఖచ్చితంగా హరినామం తీసుకోవాలి అన్న భావన అన్నది మనకు ఉండాలి. సో మన లైఫ్లో మన రెస్పాన్సిబిలిటీస్కి ఎలా అయితే వాల్యూ ఇస్తూ వాటికి అటాచ్ అయి ఉన్నామో, అలానే మెల్లమెల్లగా మన లైఫ్లో దేనికి అటాచ్ అవ్వడం మొదలు పెట్టాలి అంటే హరినామానికి అటాచ్ అవ్వడం మొదలు పెట్టాలి. సో ఒక్కసారిగా ఇవన్నీ తగ్గించి హరినామానికి అటాచ్ అయిపోవడం పాసిబుల్ అవుతుందా అంటే అవ్వదు, కష్టమే. ఎందుకంటే ఇప్పటిదాకా ఇలానే బ్రతికాం కాబట్టి. కానీ నియమంగా మనం చేయడం ప్రాక్టీస్ చేస్తామనుకోండి, డైలీ నేను ఇన్ని రౌండ్స్ చేస్తాను, ఎలా అయినా ఉండని డే, అది ఎలా ఎంత బిజీగా ఉండని, ఎలా అయినా ఉండని, కానీ నేను ఇలా హరినామాన్ని తీసుకుంటాను అని నియమం, సంకల్పం మనం SGR 6 లో చేసుకున్నాం కదా. సో అలా సంకల్పం తీసుకుని నేను హరినామం చేయాల్సిందే. ఎందుకంటే రేపు పొద్దున ఇంతకు ముందు మాట్లాడుకున్న ఏ అటాచ్మెంట్స్, మన ఫ్యామిలీ అటాచ్మెంట్స్, రిలేషన్స్, మన జాబ్, కెరియర్, బిజినెస్, ఇవి ఏవి కూడా మనల్ని వచ్చి ఉద్ధరించలేవు మన లాస్ట్ మూమెంట్స్లో. మనల్ని ఉద్ధరించేది ఏదన్నా ఉంది అంటే హరినామం మాత్రమే. మనం చేసుకున్న ఆ, ఈ ఆధ్యాత్మిక ప్రగతి ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనం ఉద్ధరించగలదు. సో ఏదైతే ఉద్ధరించగలదో అది మన లైఫ్లోకి మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా. సో ఏదైతే మనకి రియల్ బెనిఫిట్ చేకూరుస్తుందో దానికి మనం టైం ఇవ్వడానికి, దానికి మనం కొంచెం ఒక్క ఒక్క అంటే మనం ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉన్నామో ఒక్క అడుగు మనం 100% చేయగలిగితే ఇంకా జస్ట్ 1% ఇంక్రీజ్ చేసి ఒక 101% చేయడానికి మనం ప్రయత్నం చేయాలా చేయకూడదా, ఏదైతే మనకి లాస్ట్లో ఉపయోగపడుతుందో డెఫినెట్గా చేయాలి మనం. మన ప్రాబ్లం ఏంటి అంటే, మనకి మన సొసైటీ ఎలా చెప్తుంది అంటే భక్తి అనేది అంతా అయిపోయాక, బాధ్యతలు అయిపోయాక చేయాల్సింది, ఇప్పటి నుంచి భక్తి భక్తి అంటావేంటి నువ్వు, నీకు బుద్ధుందా లేదా, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, పిల్లల్ని చూసుకోవాలా లేదా, నీ లైఫ్లో నువ్వు ఎన్ని సాధించాలి, ఇప్పుడు భక్తి అని పట్టుకుంటే ఎలాగా అని చెప్పి మన సొసైటీ చెప్తూ ఉంటుంది అనమాట. సో అందరూ కూడా మాయలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా అలానే ఉంటాయి. కానీ మనకి భక్తిలో 12 మహాజనులు అంటారు. సో అందులో ఒకరెవరు అంటే ప్రహ్లాద్ మహారాజ్ అంటారు. సో ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తారు అంటే, భక్తి ఎప్పటి నుండి చేయాలి అని చెప్తారు అంటే కౌమారం ఆచరే ప్రాజ్ఞ అంటారు. సో కౌమారం ఏజ్ అంటే 5 ఏళ్ల వయస్సు. 5 ఏళ్ల వయస్సు నుండి మనం భక్తి చేయడం మొదలు పెట్టాలి. సో మన సమాజంలో ఎవరైనా 5 ఏళ్ల వయసు నుండి భక్తి చేయండి అని చెప్పి చెప్తారా అండి?
నోబడి ఎవ్వరు చెప్పరు, భక్తులు తప్ప ఎవ్వరు కూడా మీరు చిన్న వయసు నుండి భక్తి చేయాలి అని ఎవ్వరు చెప్పరు. మనం పోనీ ఏదో మనకి తెలిసిన టైం నుండి స్టార్ట్ చేసినా కూడా ఏమంటారు, ఎందుకు ఇలాగ టైం వేస్ట్ చేసుకుంటావు, నువ్వు ఏమొస్తుంది నీకు ఇలా చేస్తే, సంపాదిస్తే డబ్బులైనా వస్తాయి, ఇది చేస్తే ఏమొస్తుంది అని చెప్పి మనల్ని వెనక్కి లాగేవారే ఉంటారనమాట. సో సంపాదిస్తే డబ్బులు రావచ్చు, కానీ భక్తి చేస్తే ఏమొస్తుందో తెలియక మనం ఏది పట్టుకోవాలో దాన్ని వదిలేసి ఏది అంత గట్టిగా పట్టుకోవక్కర్లేదో వాటిపైన ఎక్కువ పరిగెడుతున్నాం అనమాట. సో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు 5 ఇయర్స్ ఏజ్ నుండి మనం భక్తి చేయాలి. ఒకవేళ ఎవరైనా మనకు చెప్తున్నారనుకోండి ఎందుకు ఇప్పటి నుండే చేస్తున్నావు అంటే మనం వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. అంటే ప్రహ్లాద్ మహారాజ్ మనకి 12 మహాజనుల్లో ఒకరు, ఆయన మనకి 5 ఇయర్స్ నుండి భక్తి చేయమన్నారు. సరే నాకు అప్పుడు తెలియలేదు, ఇప్పుడు నేను ఏదో భగవత్ కృప వల్ల ఇప్పుడు తెలుసుకొని నేను మొదలు పెడుతున్నాను, మీరు ఇప్పుడు కూడా చేయొద్దు అంటున్నారంటే, అంటే బహుశా మీరు ప్రహ్లాద్ మహారాజ్ కన్నా కూడా గొప్పవారు అయి ఉండాలి, అందుకనే కదా మీరు నాకు ఆయన చెప్పిన దానికన్నా కూడా బియాండ్ సజెషన్ ఇస్తున్నారు అని చెప్పి మనం క్వశ్చన్ చేయొచ్చు. సో మనం ఎప్పుడైనా కానీ ఒక ఫీల్డ్లో పురోగతి చెందాలి అంటే ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళ మాటలు వినాలి. సో అలానే భక్తిలో మనం ముందుకు వెళ్ళాలి అంటే భక్తిలో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు మనకి మహాజనులు అన్నమాట. అందులో ఒకరు ప్రహ్లాద్ మహారాజ్. సో 5 ఇయర్స్ ఏజ్ నుండి భక్తి చేయడం మనందరికీ తెలియలేదు, పాసిబుల్ కాలేదు. కానీ ఎప్పుడైతే తెలుసుకున్నామో, సో ఎప్పుడు ఏమంటారు అంటే ఇట్ ఈస్ నెవర్ లేట్ దాన్ బిఫోర్ అంటారు అనమాట. అంటే ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ క్షణం నుంచి పట్టుకోవడం అనేది కూడా గొప్ప విషయం. అంటే ఇప్పుడు తెలుసుకొని నాకు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి తర్వాత చూద్దాం అనుకున్నామంటే ఈ నెవర్ నో, ఆ తర్వాత అనేది వస్తుందో రాదో తెలియదు. చావు అనే దానికి స్పెసిఫిక్ ఏజ్ వరకు ఉండి తర్వాత మనకి డెత్ వస్తుంది అని చెప్పి ఏమన్నా ఉందా అండి, ఎక్కడైనా రాసి ఉంటుందా? నిన్న మనం అనుకున్నాం 100 ఇయర్స్ కలియుగ అని, మనకు ఆ 100 ఇయర్స్ ఉన్నాయని చెప్పి మనం గట్టిగా చెప్పగలమా? ఏమంటారు తెలుసా, నిశ్వాసే నాహి విశ్వాస. ఒక్కసారి శ్వాస తీసుకున్నాక మళ్ళీ వదలగలమో లేదో తెలియదు, ఒక్కసారి శ్వాస వదిలాక మళ్ళీ తీసుకోగలమో లేదో తెలియదు. మనం అలాంటి అన్సర్టన్ వరల్డ్ అన్నమాట ఇది. సో ఈ భౌతిక ప్రపంచం ఎలాంటిది అంటే ఎప్పుడు చావు వస్తుంది, ఏ క్షణాన వస్తుంది అన్నది కూడా మనకి తెలియదు. మనం గమ్ముగా మన పనిపైన మనం వెళ్తూ ఉంటాము. సడన్ గా ఎంతమంది నిద్రపోయిన వాళ్ళు కూడా పక్క రోజు పొద్దున లేచేదాకా కూడా చాలా మంది లేవలేరు, నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే వాళ్ళు ఉంటారన్నమాట. సో మనం అట్లాంటి అన్సర్టన్ వరల్డ్ లో ఉన్నప్పుడు మనకి భక్తి గురించి తెలిసినప్పుడు వీలైనంత దాన్ని గ్రాప్ చేసుకొని నాకు దొరికిన గొప్ప అవకాశం ఇది అని చెప్పి మనం వీలైనంత ఇంటెన్స్ గా మన సాధన చేయాలి. మనకి ఏమంటారు అంటే ఒక ప్రభుజీ అంటారు ఇస్కాన్ లో, సో కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ లైక్ అన్ ఎమర్జెన్సీ అంటారనమాట. ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ ఎంత ఎమర్జెన్సీ, మనకి హెల్త్ ఇంపాక్ట్ వచ్చినప్పుడు ఒక అంబులెన్స్ ఎంత అవసరం, మనకి అది ఎంత ఎమర్జెన్సీ అనిపిస్తుంది. అలానే కృష్ణ చైతన్యం ఈ భక్తి అనేది కూడా ఒక ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లాంటిది అనమాట. సో మనం తర్వాత చూద్దాంలే మెల్లిగా చేద్దాంలే అనుకుంటే మనకు ఆ మెల్లిగా తర్వాత అనే టైం వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే వీ నెవర్ నో ఎప్పుడు మన టైం అన్నది ఆగిపోతుంది అన్నది తెలియదు ఈ శరీరంలో. సో ఎప్పుడు భక్తి దొరికితే అప్పుడు అంత చకచక భక్తిని తీసేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. తర్వాత చేద్దాం తర్వాత చూద్దాం అనుకున్నాము అంటే మనకి మనం మన వేళ్ళతో మన కళ్ళల్లో పొడుచుకుంటే ఎంత ఇదిగా ఉంటుందో, ఎంత మూర్ఖంగా ఉంటుందో, ఇది కూడా అలాంటిదే అన్నమాట. ఒక్కసారి మనకి భక్తుల సాంగత్యం తెలిసి హరినామం గొప్పతనం విన్నాక కూడా మనం మెల్లిగా చేద్దాంలే అనుకున్నాము అంటే మన చేతులతో మన కళ్ళల్లో మనం పొడుచుకున్నంత ఇదిగా మనం చేసుకుంటున్నట్టు అనమాట మన లైఫ్ ని. సో అందుకనే భక్తి అన్నది చాలా మంది లైఫ్ లో కూడా రాదు, మన లైఫ్ లోకి వచ్చింది అంటే మనం ఎంతో అదృష్టవంతులం. సో ఒక ఒక ఆపర్చునిటీ మనకి దొరికినప్పుడు దాన్ని పోషించి పెద్దది చేసుకొని మనం చక్కగా దాన్ని వాడుకోవాలి. కానీ తర్వాత చూద్దామని పక్కన పెట్టేస్తున్నామంటే వీఆర్ మోస్ట్ ఫూలిష్. ఓకే. సో చాలా మంది మనకి చెప్తూ ఉంటారు భక్తి అనేది తర్వాత చేసుకోవాలి అని. ఒకటి ఆలోచించండి, మనకి భగవంతునికి ఏదన్నా ఆఫర్ చేయాలి, ఒక పువ్వు పెట్టాలి అనుకున్నట్లయితే పువ్వు ఫ్రెష్ గా ఉన్న పువ్వు పెడతామా లేదు ఇంకా వాడిపోబోతుంది అన్న పువ్వు పెట్టాలనుకుంటామా మనం? ఎలాంటి పువ్వు మనం భగవంతునికి ఆఫర్ చేయాలనుకుంటాం? మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఫ్రెష్ పువ్వు మాతాజీ. ఫ్రెష్ గా ఉన్న పువ్వు ఇవ్వాలి అని చెప్పి మనం భగవంతునికి అనుకుంటాం మనకు కనిపించినప్పుడు. మరి మన విషయంలో మాత్రం మనము చివరి మూమెంట్స్ లో వచ్చాక ఇంకా అన్ని అయిపోయాక అప్పుడు మనం భగవంతునికి టైం ఇద్దామని చెప్పి అనుకుంటున్నామంటే ఎంత ఇదిగా ఉన్నామో ఆలోచించండి. మనం కూడా మనకి వయసులో ఉన్నప్పుడు మనకి మంచి ఆరోగ్యం ఓపిక అన్ని ఉన్నప్పుడు భక్తి చేయడం అన్నది మొదలు పెట్టాలి. సో మనందరికీ ఆ వయసులో మనకి తెలిసి ఉండకపోవచ్చు, ఇప్పుడు మనం తెలుసుకుంటున్నప్పుడు మనకు అనిపిస్తుందా లేదా, దీని గురించి ఇంకా ముందే తెలుసుకొని ఉన్నట్లయితే నేను చక్కగా నా లైఫ్ లో కృష్ణ చైతన్యాన్ని తీసుకొని భక్తిలో ఇంకా బాగా ముందుకెళ్లే వాళ్ళని అన్న భావన మనకు కలుగుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ.
Yes. సో మనకి తెలియదు ఫైన్, కానీ తెలిసిన వెంటనే దాన్ని ఎంత గొప్పగా మన లైఫ్లోకి తీసుకుంటున్నాం అనేది భగవంతుడు చూస్తాడనమాట. ఇప్పటిదాకా తెలియదు, కానీ నేను గురువుల ద్వారా, ఆ, వైష్ణవుల ద్వారా భక్తిని తెలియజేసి వాళ్ళ లైఫ్లోకి భక్తిని తీసుకువెళ్ళాక వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటున్నారు, సో అది కూడా భగవంతుని ప్లీజ్ చేస్తుంది అనమాట. సో ఒక ఆపర్చునిటీ ఇచ్చాక చక్కగా వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. సో ఈయన నాకు ప్రియమైన వాడు అని చెప్పి భగవంతుడు చూస్తారు. సో ఏం చేస్తాడు, మనకి ఇంకా దారులు ఇస్తూ ఉంటారనమాట భగవంతుడు. నేను అనుకున్నాను కదా, మన లైఫ్లో అడ్డంకులన్నీ తీసేస్తూ ఇంకా మనం భక్తి చేయడానికి కండ్యూసివ్గా మంచి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది భగవంతుడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో మనం అనుకోవచ్చు, సరే నాకు చాలా లేట్గా తెలిసింది భక్తి గురించి, మరి ఇప్పుడు నాకు చాలా వేస్ట్ అయిపోయింది కదా అంటే, మనకి ఏమంటారు అంటే భగవద్గీతలో 2.40 సెకండ్ చాప్టర్ 40th శ్లోకాలు అంటారు, నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కేవలం 1% భక్తి చేసినా కూడా ఎన్నో డేంజర్స్ నుండి భగవంతుడు మనల్ని కాపాడుతూ ఉంటారనమాట. సో మనం చేసుకున్న భక్తి వృధా అవుతుందా అంటే నెవర్, ఎప్పుడు కూడా వృధా అవ్వదు. నేను అనుకున్నాం కదా, మనం చేసే భక్తిలో చేసే ప్రతిదీ కూడా పరమాత్మ ఇక్కడే మన హృదయంలో కూర్చొని ప్రతిదీ కూడా కౌంట్ చేస్తూ ఉంటారనమాట. నా కోసం నువ్వు అడుగులు వేస్తున్నావు కదా, నీ ఎఫర్ట్ని నేను ఊరికే పోనివ్వను. సో భక్తి చేస్తున్నప్పుడు మనం సెల్ఫ్లెస్ గా చేస్తాం. మనం ఏదైనా ఆశించి చేస్తున్నామా అండి అంటే, ఆ, మనం భక్తి చేస్తే నాకు ఇంత డబ్బులు వస్తాయి, నాకు ఇంత అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి ఆశతో కాకుండా నిస్వార్థంగా చేయడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది అంటే భగవంతుడు అన్నీ క్లియర్ చేస్తూ ఉంటాడు. సరే, ఈ లైఫ్ లో నువ్వు ఇంతే భక్తి చేసావు కదా, నెక్స్ట్ లైఫ్ లో నీకేం చేస్తాను తెలుసా, నీకు ఇప్పుడు మేబీ 35, 40, 45 ఇయర్స్కి నీకు భక్తి గురించి తెలిసింది, నువ్వు అప్పుడు చేయడం మొదలు పెట్టావు. ఫైన్, ఈ బాడీ ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ బాడీ నీకు ఎలా ఇస్తాను అంటే చక్కగా నీకు ఒక భక్తుల కుటుంబంలో ఇస్తాను. లేదా నువ్వు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నావు కదా ధనానికి, సో నీకేం చేస్తానంటే నెక్స్ట్ లైఫ్ లో నిన్ను ఆ ధనవంతుల కుటుంబంలో పుట్టిస్తాను. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఏవైతే ఇబ్బందులు పడ్డావో ఆ ఇబ్బందుల నుండి ఇప్పుడు నేను తీసు, సో దట్ నీ భక్తి అన్నది చక్కగా మళ్ళీ ముందుకు వెళ్ళే ఆప్షన్ అన్నది ఈజీగా ఇస్తాను. మనకి అనిపించవచ్చు, ఇవాళ నేను చేసిన భక్తి నెక్స్ట్ లైఫ్ లో మళ్ళీ మనకి గుర్తుంటుందా అంటే డెఫినెట్ గా భగవంతుడు అది మనకి గుర్తు చేస్తారు. సో భగవంతుడు ఇచ్చిన మాట అన్నమాట ఇది. నువ్వు ఎక్కడి వరకైతే చేసుకొని ఆపావో, అంటే మనం పాజ్ చేస్తాం, మన బాడీ ఎండ్ అయినప్పుడు అది పాజ్ అవుతుంది కదా, అది కేవలం పాజ్ మాత్రమే, కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదనమాట. సో మన భక్తికి ఫుల్ స్టాప్ పడదు అక్కడ, అది కామా. సో నెక్స్ట్ ఏం చేస్తారు భగవంతుడు, ఇంకొక శరీరంలోకి మనల్ని పంపించి, మనల్ని అంటే ఆత్మని, సో మనల్ని పంపించి చిన్నప్పటి నుంచే భక్తి చేసే కుటుంబంలో పుట్టేసాం అనుకోండి, సో భక్తి చేయమని మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి సపరేట్ గా చెప్పాలా. సో మనము లెట్స్ సే మనం నెక్స్ట్ లైఫ్ లో మంచి డివోటీస్ ఫ్యామిలీలో పుట్టామనుకోండి, మనకి మళ్ళీ బయట నుంచి ఎవరైనా వచ్చి మీరు భక్తి చేయాలి, భగవద్ జ్ఞానం తీసుకోవాలి, భగవద్గీత భాగవతం చదవాలి అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుందా, మనకి పుట్టుకతోనే ఇంకా స్వతహాగా వచ్చేస్తాయా? స్వతహాగా వచ్చేస్తాయి కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో భగవంతుడు ఏం చేస్తారంటే, ఇవాళ నువ్వు ఇది చేసావు కదా, నెక్స్ట్ లైఫ్ లో నీ పాత్ ఈజీ చేసేస్తాను అంటారనమాట. సో మనం ఎప్పుడు కూడా మనం చేసే భక్తి లేట్ అయిపోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు. మేబీ ఈ శరీరంలో లేట్ అవ్వచ్చు, కానీ మన లైఫ్ స్పాన్, మన ఆత్మ తిరుగుతూనే ఉంటుంది కదా శరీరాలు తీసుకుంటూ. సో వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అంటాం కదా, ఒక బాడీ చెడిపోయాక అయిపోయాక మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటుంది, ఇంకొక శరీరం తీసుకుంటుంది, ఇంకొక శరీరం తీసుకుంటుంది. ఆ టైం లైన్లో మనకున్న ఈ శరీరం అనేది ఒక చుక్క లాంటిదే. అందులో మనం మొదలు పెట్టాము, చివరి దశకు వచ్చాక మొదలు పెట్టాము అని కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లైఫ్ లో భగవంతుడు దాన్ని కంటిన్యూ చేసేలాగా మనకి దారులు ఇస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనము ఇప్పుడు తెలుసుకున్న భక్తిని మనం పోస్ట్ పోన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇందాక అనుకున్నట్లు భగవంతునికి మనం ఫ్రెష్ గా ఉన్న పువ్వు ఇవ్వాలనుకుంటాం. సో వాడిపోయే కొద్ది కూడా ఏమవుతుంది అంటే అది ఇంకా పనికి రాకుండా అయిపోతుంది మనకి భగవంతునికి ఆఫర్ చేయడానికి. సో మనం కూడా వృద్ధాప్యం వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఇంతే ఇదిగా ఇంతే ఓపికతో మనం లేచి జపం చేసుకొని భగవత్ కథ వినగలిగే ఆస్కారం ఉంటుందండి వయసు పెరిగే కొద్దీ? ఉండదు. ఉండదు. ఉండదు అండ్ కదా మాతాజీ. బుక్స్ చదివి అంటే బుక్స్ ఓపెన్ చేసి, మన చూపు తగ్గిపోతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ. సో ఓపెన్ చేసి అది చదివి, చదివింది మన బ్రెయిన్ లోకి ఎక్కించుకొని అది పాటించే ఛాన్స్ అనేది ఉంటుందండి వయసు పెరిగే కొద్దీ? ఉండదు ఉండదు. మాతాజీ. ఉండదు. దూరం ఆ, చేయదు. యాత్రలకి వెళ్ళి మనము భగవంతుని ధామాలకి వెళ్ళి మనం అక్కడ దర్శనం చేసుకునే ఓపిక ఉంటుందండి మనకి వయసు పెరిగే కొద్దీ? ఉండదు ఉండదు మాతాజీ. ఉండదు మాతాజీ. భక్తిలో అంటే మిగిలిన పద్ధతుల ద్వారా మనం వయసు పెరిగే కొద్దీ చేయడం అనేది కష్టమైపోతుంది. కానీ ఎంత వయసు పెరిగినా కానీ మన నాలుక మన నోట్లోనే ఉంటుంది, ఎవరైనా తీసేయగలుగుతారు?
ఎవ్వరు తీసేయలేరు. లైక్ ఎక్కడికైనా చెప్పగలమా, నేను బయటకు వచ్చేసాను, ఇప్పుడు నేను ఊరొచ్చాను, సో నేను బయటకు వచ్చేసానండి, నా నాలుక అక్కడ మా ఇంట్లో మర్చిపోయి వచ్చేసాను, నేను ఇప్పుడు జపం చేయలేనని చెప్పి చెప్పగలమా మనం? చెప్పలేము మేడం. చెప్పలేము. సో మన చెవులు మర్చిపోయి వచ్చాము, నేను జపం చేస్తున్నాను కానీ వినలేకపోతున్నాను, సో నా చెవులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మళ్ళీ వినగలను అని చెప్పి చెప్పగలమా మనం? చెప్పలేము. అండ్ మనం గమనించినట్లయితే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి మాట్లాడాలి అన్న, ఏమంటారు, అదొక పీకులాట ఉంటుందన్నమాట. నాలుక ఎప్పుడు పీకుతూ ఉంటుంది. వి వాంట్ టు స్పీక్ సంథింగ్, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి అనే తపన మనందరికీ ఉంటుందన్నమాట. కానీ వయసు పైబడే కొద్దీ మనం మాట్లాడేది ఎవరైనా వినాలని అనుకుంటారా అండి? డెఫినెట్ గా అనుకోరు. సో మనం ఏమనుకుంటాము, పెద్దవాళ్ళు ఎందుకు ఇలాగా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఇంకా వాళ్ళ అనుభవించాల్సిందంతా అనుభవించేశారు కదా, ఇప్పుడు మన లైఫ్ ని మనల్ని లీడ్ చేయని అని చెప్పి మనందరం కంప్లైంట్స్ కూడా చేస్తూ ఉంటాం పెద్దవాళ్ళ పైన. సో ఏమవుతుంది అంటే లైఫ్ అంతా ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి చేసి ఏదో ఒక రకంగా గడిపేసినప్పుడు మనకి ఇంకా పెద్ద వయసు వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా మన నాలుకని మనం కంట్రోల్ చేసుకోలేం. సో ఏమవుతుంది, కంట్రోల్ చేసుకోలేక మనకి ఇంకా చేయడానికి ఏం లేక పక్కన వాళ్ళ లైఫ్ లో ఏముంటుందో వాటి గురించి మాట్లాడటం మొదలు పెడుతూ ఉంటాం అనమాట. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన లైఫ్ లో హరినామం చెయ్యడం అనే అలవాటు మనకొచ్చి హరినామంతో అటాచ్మెంట్ మనకు వచ్చేసింది అనుకోండి, ఎంత వయసు వచ్చినా మనం ఒక పక్కన కూర్చొని పక్కన పడుకొని, కూర్చోలేకపోయినా పర్లేదు, అలా పడుకొని మనం హరినామం చెప్తూ ఉంటే ఎవరైనా మనల్ని ఆపగలుగుతారా? సో మనకి ఆపలేరు. మాట్లాడాలనే కోరిక ఎలా తీర్చుకుంటున్నాం మనము? హరినామం చెప్తూ తీర్చుకుంటున్నాము. సో మనకు అనిపిస్తూ ఉంటుంది మనతో ఎవరు ఉండరు, వయసు పెరిగే కొద్దీ మనం ఒక్కళ్ళమే అయిపోతూ ఉంటాము, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మెల్లమెల్లగా దూరం అయిపోతూ ఉంటారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోతూ ఉంటారు, సో మన దగ్గర ఎవరు ఉండరు అన్న బాధ కూడా మనకు దిగులుతూ ఉంటుంది. హరినామం తీసుకుంటున్నప్పుడు మనతో ఎవరు ఉంటారండి? మనం ఎవరితో ఉంటున్నాం హరినామం తీసుకుంటున్నప్పుడు? భగవంతుడు. కృష్ణతో కృష్ణుడు. మరి హరినామం తీసుకుంటున్నప్పుడు భగవంతుడు నువ్వు పెద్దాడివి అయిపోయావు, ముసల్దానివి అయిపోయావు అని చెప్పి భగవంతుడు మనల్ని వదిలేస్తాడా ఆ టైంలో? నువ్వు మాత చేసి అప్పుడే ఎగ్జాక్ట్ గా మనతో ఉంటారనమాట. ఎందుకంటే మనం ఇంకేమి పట్టించుకోకుండా హరినామం పైన డిపెండెన్సీ ఎక్కువ పెంచేస్తాం అనమాట. సో వయసు పెరిగే కొద్దీ హరినామంతో మనకి అటాచ్మెంట్ రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? మనకి ఎప్పటి నుంచి అయితే భక్తి తెలిసిందో, చిన్న వయసులో తెలిస్తే చిన్న వయసులో, మధ్య వయసులో తెలిస్తే మధ్య వయసులో, అప్పటి నుంచి కూడా హరినామంతో అటాచ్మెంట్ అన్నది అలా పెట్టుకోవాలి. అటాచ్మెంట్ పెట్టుకోవడం వల్ల ఒకటి ఆఫ్టర్ లైఫ్ బాగుంటుంది, రెండోది ఏంటి అంటే ఈ లైఫ్ లో కూడా మనం ఓల్డ్ ఏజ్ అన్నది ఎవ్వరం తప్పించుకోలేము. సో వృద్ధాప్యంలోకి అందరూ వెళ్ళాల్సిందే. ఆ వయసులో ఉండే కష్టాలు బాధలు కూడా మనల్ని తాకవన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హరినామ చింతనలో ఉంటాం కాబట్టి. హరినామం చేసే కొద్దీ పక్కన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, ఏదోలే ఆవిడ పాటికి ఆవిడ హరినామం చేసుకుంటుంది, మన లైఫ్ లో అయితే ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా, సో ఏదో కొంచెం తింటుంది, చక్కగా హరినామం చేసుకుంటుంది, మన జోలికి రావట్లేదు అని చెప్పి మనల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరు. అండ్ మనకి వాళ్ళు లేరు, వాళ్ళ కంపెనీ లేరు, వాళ్ళు నాతో ఉండట్లేదు అన్న బాధ కూడా మనకు ఉండదన్నమాట. ఒక్కసారి మనం మన లైఫ్ లో హరినామానికి ప్రయారిటీ ఇవ్వడం మొదలు పెట్టామంటే ఏమవుతుంది తెలుసా? హరినామం మనకి ప్రయారిటీ ఇవ్వడం మొదలు పెడుతుంది. మన లైఫ్ లో చాలా మందికి ప్రయారిటీ ఇచ్చి బ్రతుకుతూ ఉంటాం మనము. ఇందాక అనుకున్నట్లు మన ఫ్యామిలీలో వాళ్ళకి, మన జాబ్ కి, మన పరువు ప్రతిష్టలకి, వీటన్నిటికీ ప్రయారిటీ ఇచ్చి మనం జీవిస్తూ ఉంటాం. కానీ మనకి కావాల్సినప్పుడు ఇవన్నీ మనతో ఉండవు. కానీ హరినామం అలాంటిది కాదనమాట. నువ్వు నాకు ప్రయారిటీ ఇచ్చావు కదా, నువ్వు మంచి ఓపికతో ఉన్నప్పుడు, నువ్వు ఎన్నో పనులు చేసే శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు హరినామాన్ని పట్టుకున్నావు కదా, ఇప్పుడు నీ దగ్గర శక్తి లేదు, సో నేనేం చేస్తాను, నేను నిన్ను వదలను ఇప్పుడు. నీ నాలుకకు అలవాటు అయిపోయి ఉంటుంది కదా హరినామం జపించడం, ఆ టైంలో కూడా మన నాలుక హరినామాన్ని జపిస్తూనే ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే హరినామానికి ప్రయారిటీ ఇస్తూ మన జీవితాన్ని గడుపుతామో, హరినామం కూడా మనకి రైట్ టైంలో రైట్ మూమెంట్స్ లో మనకి ప్రయారిటీ ఇవ్వడం మొదలు పెడుతుంది అనమాట. హరినామం అన్నది ఏదో ఒక శబ్దం మాత్రమే కాదు, హరినామం అంటే భగవంతుడే. సో మనం భగవంతునికి సమయం ఇచ్చినప్పుడు, మనం సమయం లేని ఇదిలో, మనకి ఓపిక లేని ఇదిలో, మనం ఏం చేయలేని ఇదిలో భగవంతుడు మన చెయ్యి పట్టుకొని ఉంటారనమాట. సో ఏం చేస్తారంటే, ఇంకా మనకు అనిపించవచ్చు, సరే లాస్ట్ మూమెంట్స్ లో నేను హరినామం అలవాటు ప్రకారం చేసుకున్నాను, కానీ ఇంకా డెప్త్ టైంలో సంహవ్ నాకు ఇంకా ఇబ్బందులు ఎక్కువయ్యి నేను భగవంతుని స్మరణ లేకపోతే మరి ఏమవుతుంది అప్పుడు అంటే, భగవంతుడు ఏం చెప్తారు తెలుసా? నా స్మరణ ఉంటే నువ్వు నా ధామానికి వస్తావు, నీకు వేరే స్మరణ ఉంటే నువ్వు ఇక్కడే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటావంటారు. మరి ఇప్పుడు నేను హరినామం తీసుకున్నా కూడా ఒకవేళ నాకు భగవంతుని స్మరణ రాకపోతే ఎలా అంటే, భగవంతుడు అది కూడా క్లియర్ చేస్తున్నారు. ఏమంటున్నారు అంటే, నీకు నేను గుర్తు రాలేదా, కానీ నువ్వు లైఫ్ అంతా కూడా నా స్మరణ చేస్తూ నా భక్తి చేస్తూ జీవించావా, దెన్ నీ బాధ్యత నాది. నేనేం చేస్తానంటే, నీకు చివరి మూమెంట్స్ లో నా స్మరణ నీకు కలిగేలాగా నేనే వచ్చి నీకు నేను గుర్తు చేస్తాను అంటారనమాట. సో
సో ఎంత అష్యూరెన్స్ ఇస్తున్నారో చూసారా. చివరి మూమెంట్స్కి వచ్చేటప్పుడు మనకి తెలియదు. కొంతమందికి ఇంకా శోష కూడా ఉండదు కదా. చాలా మంది స్పృహలో లేకుండా కూడా బాడీని వదిలేసేది ఉంటుంది. కానీ ఏమంటున్నారు భగవంతుడు, చాలా మంది డివోటీస్ అయితే ఏమవుతారు తెలుసా, కోమాలోకి వెళ్ళిపోయి ఉంటారు కొంతమంది డివోటీస్. కానీ ఒక్క క్షణము కోమా నుండి బయటకు వచ్చి వాళ్ళు ఒకటే అడుగుతారనమాట, నా బీడ్ బ్యాగ్ ఎక్కడుంది, బీడ్ బ్యాగ్ ఎక్కడుంది అని అడుగుతారు. చుట్టుపక్కన వాళ్ళు ఒక్కసారి బీడ్ బ్యాగ్ వాళ్ళ చేతికి ఇవ్వగానే ఒక్క జపం ఇలా తీసుకొని ఒక్క మాల, అంటే ఒక మాల కూడా కాదు, ఒక్క మంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని అని వాళ్ళు ప్రాణాలు వదిలేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయంట. ఇవి నిజంగా జరిగినవి, మనం కల్పించి చెప్పినవి కాదు. ఇది ఎలా జరుగుతుంది? కోమాలోకి వెళ్ళిపోయిన ఒక పేషెంట్, ఒక డివోటీ ఒక్కసారిగా కోమాలో నుండి బయటికి వచ్చి బీడ్ బ్యాగ్ అడిగి ఒక బీడ్ పట్టుకొని హరినామం చెప్పి అదే లాస్ట్ మూమెంట్ అవుతుంది అంటే ఇది ఎవరు నడిపించినట్లు అవుతుంది? ఎవరు నడిపించగలరు ఇలాగా? కృష్ణ భగవాన్. ఇక్కడ మాత్రమే మనకి అష్యూరెన్స్ ఇస్తున్నారు, నువ్వు జీవితాంతం నన్ను పట్టుకొని నాకు ప్రయారిటీ ఇచ్చావా, నీ లాస్ట్ మూమెంట్స్ లో నేను నీకు ప్రయారిటీ ఇస్తాను. ఇది మనకి కొంత సహాయం చేసిన వాళ్ళనే మనం లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. కొంచెం మనం బెటర్ గా అయినప్పుడు చాలా మంది మర్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎంతో కొంచెం మనం ఇలా కాదు ఇలా జీవించాలి అని తెలుసుకున్నప్పుడు మనకు కొంత సహాయం చేసిన వాళ్ళనే, కొంత మనకి టైం ఇచ్చిన వాళ్ళనే మనం గుర్తుపెట్టుకుంటాం. అలాంటిది మన లైఫ్ లో మనం భగవంతుడికి ఏమన్నాం కృష్ణని మనం, హే కృష్ణ కరుణా సింధు. సో సింధు, నువ్వు ఎలాంటి సింధు అంటే కరుణతో నిండిపోయిన సింధువి నువ్వు, దీన బంధు. సో దీన మిజరీస్ తో, బాధలతో కొట్టుకుపోయే వాళ్ళందరికీ నువ్వు బంధువి అని చెప్తున్నావు. అలాంటి కృష్ణ కోసం మనం టైం ఇచ్చినప్పుడు, మనము మన చేతుల్లో ఏం లేక, మనకి ఓపిక లేక, మనం ఇంకా లాస్ట్ మూమెంట్స్ లో పడిపోయినప్పుడు భగవంతుడే వచ్చి తన స్మరణ మనకి గుర్తు చేసి మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్తారనమాట. సో మనం చేసే ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. హరినామాన్ని మనం మన లైఫ్ లో ప్రయారిటీగా తీసుకున్నప్పుడు వృద్ధాప్యంలో పడే బాధల నుండి మనం బయటపడచ్చు. చాలా మందికి బాడీలీ పెయిన్ అంటే, వృద్ధాప్యంలో నాకు ఈ నొప్పులు ఆ నొప్పులు అన్న బాధ కన్నా కూడా ఎక్కువ నొప్పి ఏముంటుంది తెలుసా, నా వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు, నా మాట ఎవరు వినడం లేదు, ఈ బాధ ఎక్కువ ఉంటుంది అనమాట, సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ హరినామం తీసుకున్నప్పుడు నన్ను ఎవరు పట్టించుకోపోయినా పర్లేదు, నాతో భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు. సో ఆ భరోసా ఉంటుంది. మనతో ఒకరు ఉన్నారు అంటే ఆ ధైర్యం అనేది ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. అది భౌతికంగా ఉండే వ్యక్తి ఉన్నారంటేనే అంత బాగుంటే, భగవంతుడే నాతో నా పక్కన ఉన్నారు నేను నామం తీసుకుంటున్నప్పుడు అన్న రియలైజేషన్ లోకి మనం జీవితం అంతా ప్రాక్టీస్ చేసి ఓల్డ్ ఏజ్ లోకి మనం అలాంటి స్టేజ్ లోకి వెళ్ళగలిగాము అంటే ఇంకెంత బాగుంటుంది ఆలోచించండి. సో వృద్ధాప్యాన్ని, మనకి 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి, జన్మ మృత్యు జరా వ్యాధి. ఈ 4 అందరూ ఫేస్ చేయాల్సిందే. కానీ భక్తిలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ప్రాబ్లంలో కూడా మనం ప్రాబ్లమ్ని తీసుకోకుండా హరినామ స్మరణలో ఉంటాం కాబట్టి ఆ ప్రాబ్లం అనేది మనల్ని తాకదనమాట. వృద్ధాప్యంలో కూడా మనకి నొప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కానీ ఎలా ఉంటుంది, సో నొప్పి బాధ ఉండొచ్చు కానీ సఫరింగ్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే మన చేతన, మన స్మరణలో కృష్ణ నిండిపోయి ఉంటారు కాబట్టి. సో మనం చేయాల్సింది ఏంటి అంటే, మనము ఇప్పటి నుంచి కూడా హరినామాన్ని సాధనగా ఇన్ని రౌండ్స్ చేస్తాను, ఖచ్చితంగా నేను హరినామంతో నా టైం ఇస్తాను అని చెప్పి మనం ముందుకు వెళ్ళే కొద్దీ మన టైం అన్నది అయిపోయే టైంలో భగవంతుడు తన టైంని మనకి ఇవ్వడం మొదలు పెడతారనమాట. సో ఈజన్ దట్ బ్యూటిఫుల్? చాలా అద్భుతంగా ఉందా లేదా ఇది? ఎవరైతే మనల్ని అందరూ వదిలేయాలి అనుకున్న టైంలో భగవంతుడు మనల్ని పట్టుకోవాలి అనుకుంటున్నారు అంటే ఎవరు మన నిజమైన శ్రేయోభిలాషి అనేది అర్థమవుతుందా లేదా? ఎస్, ఎస్, ఎస్ మా రైట్ ఎగ్జాక్ట్లీ. 10%. 100% భగవంతుడే మన శ్రేయోభిలాషి. మిగిలిన వాళ్ళందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. మనం లాస్ట్ మూమెంట్స్ లో కూడా చావు వచ్చినప్పుడు కూడా అంటారు, కేవలం పిల్లలు ఆ దహన సంస్కారాలు చేయడం వరకు వస్తారు, భార్య ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. సో వెల్త్ అనేది ఇంకా మన జోలికి రాను కూడా రాదు, తర్వాత వాళ్ళకి వెళ్తుంది. మనతో వచ్చేది ఏదన్నా ఉంది అంటే మనం చెప్పుకున్న హరినామము, మనం చేసుకున్న భక్తి మాత్రమే, ఇంకేది కూడా మనతో రాదు. మనం హరినామం చేస్తున్నప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని, ఇదే నన్ను తర్వాత ఉద్ధరించబోతుంది, ఇదే నన్ను కాపాడబోతుంది అని చెప్పి అది మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనం హరినామం చేయడానికి మొగ్గు చూపుతాము. అందులో పడే స్ట్రగుల్ని కూడా మనం ముందుకు వెళ్ళి, ఎంతో స్ట్రగుల్ పడుతున్నాను నా జీవితం గడపడానికి, ఎంతో కష్టపడితేనే మనం సంపాదించగలుగుతాం, ఎంతో కష్టపడితేనే పిల్లల్ని పెంచగలుగుతాం. మరి
టెంపరీగా ఉన్న వాటికే మనం అంత కష్టపడుతున్నామంటే పర్మనెంట్ గా ఎటర్నల్ గా నిత్యం మనతో వచ్చే దాని గురించి మనం ఎంతో కొంత కష్టపడాలా లేదా? సో హరినామం తీసుకోవడానికి, భగవత్ కథ వినడానికి, భగవంతుని గురించి తెలుసుకోవడానికి మనం పడే కష్టం అనేది ఎప్పటికీ ఊరికే పోదన్నమాట. సో పోను పోను ఇవాళ కష్టంగా అనిపించేది తర్వాత అదే మనకి షెల్టర్ అయిపోతుంది అనమాట. అదే మనకి ఆసరా భరోసా అయిపోతుంది. అన్నీ వదిలేసి అన్నీ అందరూ వెళ్ళిపోవచ్చు, కానీ ఇవి మాత్రం మనల్ని ఎప్పటికీ వదలవు. మనతోనే ఉంటాయి, మనతోటి వస్తూనే ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ హరినామ్. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే హ్యాండ్ రైస్ చేయండి. హరే నమస్తే. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, చెప్పండి. మాతాజీ, అదే ఇప్పుడు హరినామంలో నిత్యం చేస్తున్నాము. ఉమ్, భాగవతం, భగవద్గీత అంతా మొత్తం చదువుతూ మీరు అన్నట్టుగా ఇంకా స్పీడప్ చేయాలి ఉమ్, అదే అంటున్నారు కదా. ఇంకా ఉమ్, ఇప్పటికే ఏజ్ అయిపోయింది. ఉమ్, అయితే స్పీడప్ లో నెక్స్ట్ స్టేజ్ అంటే దీక్ష కదా మాతాజీ. yes, దీక్ష ఇప్పుడు దీక్ష తీసుకోవాలి. తీసుకొని ఉమ్, ఇంకా ఆచరణ పద్ధతిగా ఉండాలి. correct. ఉమ్, ఓకే. అయితే మీరు చాలా వరకు బాగానే ఇనిషియల్ స్టేజ్ వరకు చాలా బాగా అర్థమవుతుంది మాతాజీ. ఉమ్, మెనీ మెనీ థ్యాంక్స్. thank you so much. మాతాజీ, ఉమ్. మీరు దీక్ష తీసుకున్నారా మాతాజీ? లేదు ప్రభుజీ, ఇంకా నేను దీక్ష తీసుకోలేదు. నాది 2 రౌండ్ కంటిమాలనే. సో నేను ఇంకా గురు షెల్టర్లోకి రాలేదు. సో ఓహో. ఇది మనకి గౌరాంగవాణి తరపున కొన్ని days లో మనకి అది ఐడిసి కోర్స్ అన్నది లాంచ్ చేస్తామన్నారు. సో అది ఓకే. ఒకసారి అయినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఓకే. ఇది తీసుకోవచ్చు. అండ్ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అనుకుంటాను. అంటే 6 months నుంచి 1 year నుంచి 16 రౌండ్స్ అన్ని చేసి అయి ఉండాలి. సో అట్లా ఉంటాయి కొన్ని రూల్స్. వాటికి మనం సెట్ అయితే కనుక మనం ఆ ప్రాసెస్ లో ముందుకు వెళ్ళొచ్చు ప్రభుజీ. ఓకే అమ్మా. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకొని ఇంకా మాకు ముందుకు నడిపించండి మాతాజీ. థ్యాంక్ సో మచ్ ప్రభుజీ. ఉమ్. గురు కృప, కృష్ణ ఆ, కృప, ఇలాంటి గొప్ప వైష్ణవుల కృప వల్లనే అవుతుంది అది. థ్యాంక్ యూ. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ, ఇంకోటి అంటే ఒక ఆమె అంటే మిలిటరీ ఆమె డిగ్రీ చేసుకున్నది. మంచి చదువు అంతా బాగానే ఉంటది. మిలిటరీ ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే చిన్నప్పటి నుంచి ఆయన మంచి ఆయన కాదు. కొడుతూ నిత్యం హింసిస్తున్నారు. కానీ వీళ్ళు గౌరవస్తులు కాబట్టి అలా మళ్ళీ కాపాడుకొని వెళ్తున్నారు. అయితే మేము ఎటు సలహా ఇచ్చామంటే "వీళ్ళు అంతకన్నా మార్గం లేదు. వీళ్ళకి భౌతికంగా ఏం చేసిన మార్గం లేదు. నువ్వే పూర్తిగా ఈ హరే కృష్ణ మంత్రంలో బాగా ఇదవని చెప్తే వాళ్ళు భాగవతం, భగవద్గీత 2 or 3 years నుంచి చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు కూడా మా 16 సార్లు మంత్రం జపిస్తూ చేస్తున్నారు. వైజాగ్ ఆ ప్రభుజీ వాళ్ళతో టచ్ లో ఉండి అంత బాగానే ఉంటున్నారు. కానీ ఇప్పటికే అది పెరుగుతుంది. కానీ అమ్మాయికి ఏంటంటే కొట్టడం ఏంటి మానడం లేదు. ఈ అమ్మాయి చాలా నైస్. ఓకే. ఎందుకంటే కౌన్సిలింగ్ చేసామని చూసాము. ఓకే. మేమైతే భౌతికంగా వాళ్ళ మీద దెబ్బలాడడానికి కొట్టడానికి అయితే మాకు అది లేదు. మీకు ఓకే. కాపాడే వాళ్ళు కృష్ణే ఉన్నారు. బాగా చేసుకుంటాను. కనీసం ఇప్పటికైనా ఒక 3 or 4 years నుంచి చేస్తున్నారు కాబట్టి అదైనా కృష్ణ తప్పించేటట్టుగా ఉండాలా. అది కర్మ, పూర్వజన్మ కర్మల వల్ల ఏంటి మాతాజీ అది కొంచెం. ఓకే. కర్మ అని వదిలేయడం కరెక్ట్ కాదు ప్రభుజీ. సో ఆ, మనకి ఏదైనా ఇబ్బంది జరుగుతున్నప్పుడు కర్మ అని తెలుసుకోవాలి, కానీ అప్పుడు మనం చేయాల్సిన ధర్మ ఏంటో కూడా చేయాలి. సో కర్మ అని చెప్పి ఇది నీ కర్మ నువ్వు అనుభవించు అని చెప్పి మనం ఎవరికి కూడా చెప్పలేం కదా. కర్మ ఆ, కరెక్ట్. ఇప్పుడు నేనేం చేయాలి? ఒకటి, మీరు ఆ మాతాజీ భక్తి చేస్తున్నారు, సో ఇలా 16 రౌండ్స్ చేస్తున్నారు, మాలలు చేస్తున్నారు అంటున్నారు, ఫైన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ కూడా తీసుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా డీల్ చేయాలి? సో మనం కౌన్సిలింగ్ తీసుకొని ఒక గైడెన్స్ తీసుకొని మన శిక్షా గురువుని కానీ ఎవరినైనా కానీ మీరు అడిగితే మీకు ఆ, రైట్ డైరెక్షన్ ఇస్తారు. సో ఆవిడ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చెప్తే బెటర్ అవుతుంది సిచ్యుయేషన్. సో మన ఆ, భగవంతుడు ఎప్పుడు కూడా మొత్తం నాపైనే వదిలే అని చెప్పి చెప్పలేదు. ఆ కృష్ణ ఉమ్, అర్జునకి చెప్పినప్పుడు కూడా మొత్తం నేనే చేసేసేస్తే అంటే కృష్ణనే చేసేసి యుద్ధం చేసేసి చంపేయచ్చు కదా కురుక్షేత్ర యుద్ధంలో. తను ఏం చెప్తున్నారు? నువ్వు చేయాలి అర్జున అంటే భగవంతుడు మన మన చేతిలో కొంత పెడతారు. సో అది మనం వర్కౌట్ చేయాలి, కానీ కొన్ని బియాండ్ మన చేతుల బయట ఉంటాయి అన్నమాట. అవి మాత్రం భగవంతునికి వదిలేయాలన్నమాట. సో ఆ మాదిరి చేయాల్సింది ఏంటి అంటే భక్తి చేస్తున్నారు కాబట్టి వెళ్ళండి. ఇంకొకటి కౌన్సిలింగ్ తీసుకోవాలి, గైడెన్స్ తీసుకొని ఈ సిచ్యువేషన్ లో నేను ఆవిడ ఏం చేస్తే బెటర్ ఉంటుంది అన్నది తెలుసుకొని బిహేవ్ చేయాలి ప్రభుజీ. సో ఈ రెండిటి వల్ల సిచ్యువేషన్ అనేది కంప్లీట్ గా బాగవుతుంది అంటే మేబీ ఇట్ టేక్స్ టైం, కానీ బెటర్ అవుతుంది ప్రభుజీ. సో మీరు ఉమ్.
హృషికేష్ ప్రభుజీతో కానీ ఎవరితో అయినా ఒక్కసారి మాట్లాడి ఇలా ఉంది సిచ్యువేషన్, మనం ఏమైనా ఓకే. గైడ్ చేయొచ్చా అని చెప్పి అడిగి సో ఆధ్యాత్మికంగా మాతాజీకి ఏమన్నా గైడెన్స్ ఇవ్వగలిగితే ఆ మాతాజీ కొంచెమైనా తన లైఫ్ అనేది బెటర్ అవుతుంది. కాబట్టి అలా ఒక్కసారి మనం ట్రై చేయొచ్చు. అలాగే. థ్యాంక్ యూ మాతాజీ. అలాగే నేను ఈరోజు మీ మెసేజ్ పెట్టేసి ప్రభుజీతో నేను కాంటాక్ట్ అవుతున్నాను మాతాజీ. ష్యూర్ ప్రభుజీ. ఓకే ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శోభా మాతాజీ, మీరు ఇందాక ఏదో మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. క్షమించాలి మాతాజీ. ఆ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఏం లేదు మీరు హరినామం గురించి, విష్ణునామం గురించి, కృష్ణనామం ఏదైనా ఒకటి నాకు అది వింటూ ఉంటేను చాలా ఆహ్లాదకరంగా, చాలా మనసుకి ప్రశాంతంగా, కొన్ని తెలియని విషయాలు కూడా మీరు చెప్పడం జరిగింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అది షేర్ చేసుకుందాం అనిపించి నేను మధ్యలో ఇంటర్వ్యూ అయ్యాను అంతే. నో ప్రాబ్లం మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. దండవత్సరం. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవంతుని హరే topics కృష్ణ లో మాతాజీ, గొప్పతనం ఏంటి? ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. మాతాజీ, మీరు కొంచెం వాయిస్ రేజ్ చేసి చెప్పగలరా? వాయిస్ బాగా తక్కువ వినిపిస్తుంది. అవునా? ఓకే. అదే. యాక్చువల్గా ఫుల్ థ్యాంక్ యూ. వాల్యూమ్ ఉంది, బట్ మీ వాయిస్ అంటే అందరి వాయిస్ మంచిగా ఉంది. అంటే మీది అర్థం అవుతుంది, బట్ లోగా ఉంది బాగా. లోగా అనిపిస్తుందా? ఓకే, కొంచెం గట్టిగా చెప్పడానికి ట్రై చేస్తాను మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ఈ మాతాజీ. ఈ రోజుతో దామోదర మాసం నిన్నటితో అయిపోయింది కదా మాతాజీ. ఈ రోజు కూడా హారతి అది చేయమంటారా లేక? జనరల్ గా అయితే మనకి కార్తీక మంత్లో చేస్తారు మాతాజీ ఇది. సో మనకి టెంపుల్స్ లో కూడా ఏంటి అంటే ఇంకా అమావాస్య 15 to days పౌర్ణమి అయిపోతుంది, పౌర్ణమి టు పౌర్ణమి అవుతుంది. సో అయిపోతుంది. నిన్నటితో అయిపోతుంది, దామోదర్ మంత్ అయిపోతుంది మాతాజీ. సో ఇంకా అది చేసినా తప్పులేదు, చేయకపోయినా తప్పులేదు కదా మాతాజీ. మీరు దీపం భగవంతునికి ఆఫర్ చేయడం అనేది ఎప్పుడు కూడా ఆస్పీషియస్నెస్ కాబట్టి అది మీకు చేయాలి అన్న భావన కలిగితే చేయొచ్చు. ఓకే, బట్ థ్యాంక్ యూ. మనము యాజ్ ఇస్కాన్ లో మనం మాత్రం కార్తీక్ మంత్ తో అది అయిపోయింది. చేస్తాం, అయిపోతుంది. ఎస్ మాతాజీ. సరే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ 41 days కదా మాతాజీ? 41 days కాదు ప్రభుజీ, 1 month, 30 1 days month ఉంటుంది. కార్తీక్ మంత్ వైష్ణవ క్యాలెండర్ ప్రకారం ఎలా ఉంటుందంటే మనకి అమావాస్య టు అమావాస్య మనం ఫాలో అయితే వైష్ణవ క్యాలెండర్ పౌర్ణమి టు పౌర్ణమి ఉంటుంది. సో నిన్న మనకి పౌర్ణమి అయిపోయింది కాబట్టి కార్తీక్ మంత్ అయిపోయినట్లే ఇంకా. ఓకే. ఎస్ ప్రభుజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్, హరినామం గురించి, భగవంతుని గురించి టాపిక్స్ అనేవి అంత ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలాసార్లు మీరు ఎప్పుడైనా గమనించండి, మీ లైఫ్లో బాగా ఏదైనా కష్టంగా ఫేస్ చేస్తున్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు అన్నప్పుడు ఒక్కసారి టెంపుల్కి వెళ్ళి కథా కీర్తన జరుగుతున్నప్పుడు, ఇంకా ఈవినింగ్ అయితే నేను చాలాసార్లు కొంచెం బాగా డిస్టర్బ్డ్గా ఉంది కొంచెం అనిపించినప్పుడు ఈవినింగ్ గౌరారతికి కానీ అలా వెళ్ళిపోతాము. సో గౌరారతికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ అందరూ కలిసి ఎంతోమంది హాల్లో అందరూ నిలబడి హారతి పాడుతూ ఉంటారు, కీర్తన చేస్తూ ఉంటారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయ్యాక అసలు మనం దేన్ని పెట్టుకొని మనం డిస్టర్బ్డ్గా అనిపించొచ్చామో ఆ తర్వాత అసలు అది డిస్టర్బెన్స్గానే అనిపించింది అనమాట. ఎందుకు అవుతుంది అంటే అలాగా మనం భగవంతుని ఎక్స్పీరియన్స్ అవుతాం కాబట్టి ఆ 1 hour పాటు. సో భగవంతుని కథలో, భగవంతుని కీర్తనలో, భగవన్ నామంలో ఆ శక్తి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మన లైఫ్లో కొంచెం ఆఫ్ ట్రాక్ అవుతున్నాము, కరెక్ట్గా లేము అన్నప్పుడు భగవంతుని జోడించేసేసామనుకోండి, ఆ టైంలో మళ్ళీ ట్రాక్లోకి వచ్చేస్తాం అనమాట. భగవంతుని కథకి, నామానికి, వీటన్నిటికీ ఇంత పవర్ ఉంటుంది, ఇంత శక్తి ఉంటుంది. దురదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి అది అలవాటు చేయలేదు మన ఫ్యామిలీస్లో. అట్లీస్ట్ మనము మన నెక్స్ట్ జనరేషన్స్కి వీటిని ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాము. సో దట్ మనం ఇబ్బందులు పడింది కనీసం వాళ్ళకైనా. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కామన్ వస్తూనే ఉంటాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లంలో కూరుకుపోకుండా వెంటనే ప్రాబ్లం నుండి బయటకు వచ్చి మన ట్రాక్ కరెక్ట్గా సెట్ చేసుకోవడం అనేది కేవలం భక్తులకి మాత్రమే తెలుస్తుంది అనమాట. మనకి తెలిసినప్పుడు మనం ఇంకో నలుగురికి పనిచేస్తాం అనుకోండి, వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఈజీ అయిపోతాయి కదా. మనం మన నెక్స్ట్ వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానాన్ని ఇచ్చామనుకోండి, ప్రాబ్లం రాకుండా మనం ఆపేంత శక్తి మన దగ్గర లేదు. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత తొందరగా బయటకు వచ్చి మనం మన ఈ దారిలో ముందుకు వెళ్ళిపోవచ్చు అనే సొల్యూషన్ అయితే మనకు తెలిసింది కాబట్టి ఇది మనం అందరికీ పంచాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇంత చక్కగా జాయిన్ అవుతూ వింటూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నాకు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో ఎవ్రీడే ఏదో ఒక పాయింట్ తెలుసుకొని చెప్పాలి అన్న
కుతూహలం మీరిస్తున్నారు. సో యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్ అ గ్రేట్ ఫేవర్. అంటే నేను కొంచెం తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి మీరందరూ కూడా నాకు దోహదపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. చాలా సార్లు మా శిక్షా గురు అంటారనమాట, మనం భగవత్ కథ చెప్పడం గొప్ప అని చెప్పి చాలా మంది అనుకుంటారు, కానీ వినే వాళ్ళు ఉంటేనే చెప్పడానికి ముందుకు వస్తాం. కాబట్టి జనరల్ గా సో వినే వాళ్ళ యొక్క గొప్పతనమే. ఎందుకంటే preacher కి చెప్పాలి అన్న ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, వినే వాళ్ళు చక్కగా వింటూ క్వశ్చన్స్ అడుగుతూ ఇంకా డీటెయిల్స్ తెలుసుకుంటున్నప్పుడు చెప్పాలి అన్న భావన మనకు కలుగుతుంది. సో మీరు అదంతా నాకు ఇస్తున్నారంటే ఇట్ ఈస్ మై బ్లెస్సింగ్. నేను ఫార్చునేట్ అని ఫీల్ అవుతాను. నేను అది అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. అంత కృష్ణదయ మాతాజీ, అంతకన్నా ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఫైన్. థ్యాంక్ యూ. హరి హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. निताई गौर प्रेमानंदे. हरि हरि హరి बोल. బోల్. थैंक यू so much. దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. రేపటి సెషన్ లో కలుద్దాం. Yes, definitely. Hare Krishna. Thank you. హరి